హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు 7. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి ట్రిగోనోమెట్రిక్ 10th క్లాస్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏక్యూస్ 4 మార్క్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డియర్ స్టూడెంట్, మనం ప్రీవియస్ వీడియోస్లో పార్ట్ 5 వరకు కంప్లీట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద పార్ట్ 6 వీడియో. సో డియర్ స్టూడెంట్, ఈ వీడియోలో మీకు 3 ఇంపార్టెంట్ ఎస్ఏక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో డియర్ స్టూడెంట్, ఎవరైతే మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. పుష్పరాజ్ తగ్గేదిలే. In an acute angular triangle ABC, if sine of A plus B minus C equal to 1/2 and cos of B plus C minus A equal to 1/2, then find angle A, B and angle C. Right. So dear student, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే సో యాంగిల్ ఏబిసిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు ఏ అండ్ బి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ వచ్చింది చూడండి, సి కూడా వచ్చింది, యాంగిల్ సి కూడా వచ్చింది. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఓకేనా? రైట్ నాన్న. సో ఇక్కడ ఏమన్నాడంటే ఇన్ యాన్ యాక్యూట్ యాంగిల్ రాద్దాం నాన్న. గివెన్ దట్ ఫస్ట్ ఏమన్నాడు, మనకు ట్రయాంగిల్ ఇచ్చిండు. ఏ ట్రయాంగిల్ ఇచ్చిండు? ఇన్ అండ్ యాక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఇచ్చిండు మనకు. క్వశ్చన్లో వచ్చేసి యాక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అన్ని యాంగిల్ షుడ్ బి యాక్యూట్ ఉంటాయన్నమాట. ఓకేనా? రైట్. యాక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ 180 డిగ్రీ ఉంటుంది. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీ ఉంటుంది. సో లెట్ us కన్సిడర్ దీనిని ఈక్వేషన్ నెంబర్ 1 కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. ఓకేనా? రైట్ నాన్న. చూడండి, మనకు కండిషన్ కూడా ఇచ్చింది. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సి ఈక్వల్ టు 1/2. ఓకేనా? సో క్వశ్చన్లో ఉన్నది కాపీ చేసుకున్నాను, కామా ఇంకోటి కూడా ఇచ్చింది కాబట్టి కాస్ ఆఫ్ బి ప్లస్ సి మైనస్ ఏ ఈక్వల్ టు 1/2. రైట్. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సైన్ 1/2 ఎప్పుడు వస్తుంది? 30 డిగ్రీ ఉన్నప్పుడే కదా. రైట్. సైన్కి సైన్ ఏ ప్లస్ బి మైనస్ సి దెన్ ఈక్వల్ టు సైన్ 30 డిగ్రీ ఉన్నప్పుడు 1/2 వస్తుంది. అంటే సైన్ 30 డిగ్రీ ఈక్వల్ టు 1/2. రైట్. సైన్ సైన్ క్యాన్సల్, దెన్ ఏ ప్లస్ బి మైనస్ సి ఈక్వల్ టు 30 డిగ్రీ. లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ నెంబర్ 2. రైట్ నాన్న. ఇప్పుడు సేమ్ సిమిలర్గా ఇది కూడా చేద్దాం మనం. కాస్ ఆఫ్ బి ప్లస్ సి మైనస్ ఏ ఈక్వల్ టు కాస్ 1/2 ఎప్పుడు వస్తుంది? 60 డిగ్రీ ఉన్నప్పుడు. రైట్. దెన్ కాస్ కాస్ క్యాన్సల్, బి ప్లస్ సి మైనస్ ఏ ఈక్వల్ టు 60 డిగ్రీ. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. సో డియర్ స్టూడెంట్, చూడండి, ఇప్పుడు సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 1, 2, 3 ఈ మూడింటిని సాల్వింగ్ చేస్తే మనకు యాంగిల్ ఏబిసిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా నాన్న? అర్థమవుతుందా? రైట్ నాన్న. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 చేస్తున్నాను నేను. సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 అంటే ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేస్తున్నాను. ఓకేనా నాన్న? చూడండి, ఈక్వేషన్ 1 ఏముంది ఇక్కడ? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీ. రైట్. ఇది ఎలా వచ్చిందంటే క్వశ్చన్ నుంచి తీసుకున్నాం. క్వశ్చన్ యాక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ ఈక్వేషన్ మనమే క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? రైట్ నాన్న. చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి మైనస్ సి ఈక్వల్ టు 30 డిగ్రీ. రైట్. ఈ రెండింటిని ఎలిమినేషన్ మెథడ్ చేస్తే ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్ అయిపోతుంది. ఏ ప్లస్ ఏ 2a, బి ప్లస్ బి 2b ఈక్వల్ టు అడిషనల్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఎలిమినేషన్ చేసినా ఇక్కడ అడిషనల్ అవుతుంది. 210 డిగ్రీ అవుతుంది ఇక్కడ మనకు. సో 2 కామన్ తీసుకుంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 210 డిగ్రీ. సో మనం చూడండి, ఈ 2 ఇక్కడ పంపించేసి ఏమొస్తుందంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 210 డిగ్రీ బై 2. రైట్. సో ఇక్కడ రాస్తాను చూడండి నాన్న, ఇక్కడ లైన్ కొట్టి రాస్తున్నాను. రైట్. ఏ ప్లస్ బి ఈక్వల్ టు, సో డివిజన్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 105 డిగ్రీ వస్తుంది. లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ నెంబర్ 4 కింద కన్సిడర్ చేసుకుందాం. ఎందుకంటే ఏ తెలియదు, బి తెలియదు, రెండు అనౌన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆపేద్దాం. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే డియర్ స్టూడెంట్స్, ఈక్వేషన్ నెంబర్ 2 and 3ని సాల్వింగ్ చేస్తాను. సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 and 3ని సాల్వింగ్ చేస్తున్నా. సో ఈక్వేషన్ 2 ఏముంది ఇక్కడ చూడండి,
ఏ ప్లస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీ. చూడండి థర్డ్ ఈక్వేషన్ని ఆర్డర్లో రాసుకోండి, ఏబిసి ఆర్డర్లో రాసుకుంటే మైనస్ ఏ తర్వాత ఎవరు వస్తారు, బి ప్లస్ బి ఉంది, ఇక్కడ ప్లస్ సి ఉంది, ప్లస్ సి ఈక్వల్ టు 60 డిగ్రీ అన్న. సో మీరు ఈక్వేషన్ 3ని ఆర్డర్లో రాసుకోవడం రావాలి, ఇలా ఆర్డర్లో రాసుకోవడం రావాలి, ఏబిసి ఆర్డర్లో రాసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి నెగిటివ్ ఏ, పాజిటివ్ బి, పాజిటివ్ సి. చూడండి ఈ రెండు క్యాన్సిల్ అయింది, ఈ రెండు క్యాన్సిల్ అయింది, ఎవరు మిగిలిరు ఇక్కడ బి. సో 2b ఈక్వల్ టు 30 డిగ్రీ ప్లస్ 60 డిగ్రీ 90 డిగ్రీ. దెన్ b ఈక్వల్ టు 90 డిగ్రీ డివైడెడ్ బై 2. సో b ఈక్వల్ టు ఇప్పుడు ఎంత వస్తుంది, 45 డిగ్రీ. ఎందుకంటే 90/2 అంటే 45 కదా, రైట్ నాన్న. ఇప్పుడు బి యాంగిల్ వచ్చేసింది, యాంగిల్ బి కనుక్కున్నాం మనం. ఇప్పుడు ఏ అండ్ సి కనిపెట్టాలి కాబట్టి సో ఇక్కడ చూడండి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే నాకు ఏ కూడా వచ్చేస్తుంది, రైట్. నౌ సబ్స్టిట్యూట్ b ఈక్వల్ టు 45 డిగ్రీ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను, ఓకేనా. సో రైట్. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత ఉంది అక్కడ, 105 డిగ్రీ. చూడండి అన్న, ఏకి ఏ సేమ్ రాసుకుంటున్నాను, బి ప్లస్లో 45 డిగ్రీ తీసుకుంటున్నాను, ఈక్వల్ టు 105 డిగ్రీ, రైట్. దెన్ ఏ ఈక్వల్ టు 105 డిగ్రీ మైనస్ 45 డిగ్రీ. చూడండి అన్న ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి. సో 5 క్యాన్సిల్ అవుతుంది, 100 నుంచి 40 పోతే 60, రైట్. ఏ ఈక్వల్ టు 60 డిగ్రీ వచ్చేసింది, రైట్ నాన్న. సో మనం ఇప్పుడు ఏ వచ్చేసింది, బి వచ్చేసింది, లెఫ్ట్ ఎవరు ఉన్నారు, సి. సో ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసి నేను సిని కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఇక్కడ రాస్తాను చూడండి, ప్లేస్ ఉంది కొంచెం, రైట్. నౌ సబ్స్టిట్యూట్ ఏ అండ్ బి ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను, ఎందుకంటే సిని ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. చూడండి ఏముంది, ఈక్వేషన్ రాద్దాం ఒకసారి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీ, రైట్. ఏ ఎంత ఉంది డియర్ స్టూడెంట్ ఇక్కడ 60 డిగ్రీ ప్లస్ బి ఎంత ఉంది చూడండి నన్ను ఇక్కడ 45 డిగ్రీ, సి తెలియదు 180 డిగ్రీ, రైట్. సో ఈ రెండు ఎడిషనల్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 105 డిగ్రీ ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీ. దెన్ సి ఈక్వల్ టు 180 డిగ్రీ మైనస్ 105 డిగ్రీ. దెన్ సి ఈక్వల్ టు ఎంత వస్తుంది, 75 డిగ్రీ, రైట్. సో దేర్ ఫోర్ మనం ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే మనకు యాంగిల్స్ కావాలన్నాడు కదా, రైట్. దేర్ ఫోర్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీ, యాంగిల్ బి ఈక్వల్ టు 45 డిగ్రీ అండ్ యాంగిల్ సి ఈక్వల్ టు 75 డిగ్రీ. దిస్ ఈజ్ ద అవర్ ఆన్సర్. సో డియర్ స్టూడెంట్ మీకు అర్థమైందా, కొంచెం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి నాన్న. వెరీ ఈజీ క్వశ్చన్, 4 మార్క్స్కి పక్క గ్యారంటీ, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ పక్క వస్తుంది నాన్న గ్యారంటీగా. సో మీరు కాపీ చేసుకోండి, ఇంకా 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. పుష్పరాజ్ తగ్గేదేలే. ఎస్, నౌ వి ఆర్ గోయింగ్ టు ద 8th క్వశ్చన్. ఇఫ్ sin θ ఈక్వల్ టు 3/5 దెన్ ఫైండ్ 3 tan θ మైనస్ 5 cos θ డివైడెడ్ బై sec θ ప్లస్ cot θ. సో డియర్ స్టూడెంట్ చూడండి ఇక్కడ ఒక ట్రిగోనోమెట్రిక్ రేషియో వాల్యూ ఇచ్చి ఈ కండిషన్ ఒక ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ప్యాటర్న్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా బోర్డ్ ఎగ్జామ్లో వచ్చింది నాన్న 4 మార్క్స్కి. సో మీరు చూస్తున్నారు కదా, లాస్ట్ వరకు చూస్తున్నారు కదా, రైట్. సో గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఫస్ట్ ఒక sin θ వాల్యూ అయితే ఇచ్చిండు కాబట్టి గివెన్ దట్ రాస్తున్నా, గివెన్ దట్. సో sin θ ఈక్వల్ టు 3/5. సో మీకు sin θ ఫార్ములా గుర్తుండాలి, ఓకేనా. sin θ ఫార్ములా ఏంటంటే అపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, నేను లెట్ us కన్సిడర్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. నేను ఒక ఓన్గా డయాగ్రామ్ డ్రా చేసుకుంటున్నా. ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ టు బి అనుకుంటున్నా, ఓకేనా, రైట్ నాన్న. సో టీటా అనేది ఇక్కడ యాంగిల్ సి దగ్గర మెన్షన్ చేసి టీటా సో రిప్రజెంట్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి ఇక్కడ tan θ, cos θ, sec θ, cot θ ఈ మిగతా రేషియో వాల్యూస్ కూడా కావాలి కాబట్టి మనం ఈ ప్రొసీజర్లో వెళ్తాం, ఈ మెథడ్లో వెళ్తాం అనమాట. చూడండి అపోజిట్ సైడ్ అంటే యాంగిల్కి అపోజిట్ సైడ్ కదా ఇది ఏబి, కాబట్టి అపోజిట్ సైడ్ అంటే ఎంత అంటే ఇక్కడ అపోజిట్ సైడ్ అంటే 3 అన్నమాట, 3 అపోజిట్ సైడ్ అంటే 3, రైట్. దెన్ హైపోటెనస్ వచ్చేసి ఎంత అన్నట్టు ఇప్పుడు 5, రైట్. హైపోటెనస్ వచ్చేసి 5 అంటే ఇక్కడ 5 రిప్రజెంట్ చేస్తే ఇప్పుడు నేను బీసీ ఫైండ్ అవుట్ చేసి మిగతా రేషియోస్ వాల్యూ కనుక్కున్న తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తా, ఓకేనా, రైట్. చూడండి పైథాగరస్ అప్లై చేస్తున్నాం.
సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్డ్ ఎట్ బి బై యూజింగ్ పైథాగరస్ థీరం. ప్రజెంటేషన్ రాయాలి బై యూజింగ్ పైథాగరస్ థీరం. ఓకేనా? సో డయాగ్రామ్ చూసి పైథాగరస్ థీరం చెప్పండి. స్క్వేర్ ఆఫ్ ది హైపోటెనస్ అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకేనా? ఎందుకు చేస్తున్నా అంటే మనకు బీసీ వాల్యూ కావాలి కాబట్టి ఇది పైథాగరస్ తోటే ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా నాన్న? రైట్. ఏసీ వాల్యూ ఎంత ఉంది మనకు 5 స్క్వేర్ ఈక్వల్ టు ఏబి వచ్చేసి 3 స్క్వేర్, బీసీ తెలియదు సేమ్ రాసుకుందాం బీసీ స్క్వేర్. 5 స్క్వేర్ వచ్చేసి 25, 3 స్క్వేర్ వచ్చేసి 9 ప్లస్ బీసీ స్క్వేర్. ఈ 9 అక్కడ పంపిస్తే లెఫ్ట్ సైడ్ పంపిస్తే 25 మైనస్ 9 అవుతుంది. దెన్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. సో 25 మైనస్ 9 16 ఈక్వల్ టు బీసీ స్క్వేర్. దెన్ బీసీ ఈక్వల్ టు స్క్వేర్ అటు పంపిస్తే ఏమవుతుంది √16 అవుతుంది. దెన్ బీసీ వాల్యూ ఏమవుతుంది అంటే డియర్ స్టూడెంట్స్ √16 అంటే 4 కదా, పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి బీసీ ఈక్వల్ టు మనకు 4 వచ్చింది. ఇక్కడ డయాగ్రామ్ మీద రిప్రజెంట్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు చూడండి. సో చూడండి మనకు యాంగిల్కి అడ్జసెంట్ సైడ్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు నేను రేషియోస్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఫైండ్ అవుట్ చేసుకుంటా. సో టాన్ టీటా కూడా కావాలి. టాన్ టీటా ఫార్ములా ఏంది మనకు గుర్తుందా ఫార్ములా? రైట్, అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. టాన్ టీటాకి ఫార్ములా ఇది నాన్న. సో అపోజిట్ సైడ్ ఏముంది చూడండి 3, దెన్ అడ్జసెంట్ సైడ్ 4 అంటే టాన్ టీటా ఈక్వల్ టు 3/4 బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను నేను. రైట్, టాన్ టీటా అయిపోయింది. ఇప్పుడు ఎవరు కాస్ టీటా కావాలి మనకు. కాస్ టీటా ఫార్ములా ఏంది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. రైట్, అడ్జసెంట్ సైడ్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి, టీటాకి పక్కన ఉన్నది అడ్జసెంట్ సైడ్ 4/5. దెన్ కాస్ టీటా ఈక్వల్ ఏమొచ్చినట్టు ఇప్పుడు 4/5 వచ్చినట్టు. రైట్, బాక్సెస్లో మెన్షన్ చేస్తే బెటర్ ఉంటుంది. రైట్, ఇది చూడండి నాన్న, ఇప్పుడు సెక్ టీటా ఫైండ్ అవుట్ చేయాలి, కాట్ టీటా ఫైండ్ అవుట్ చేయాలి. సెక్ టీటా ఈజీ నాన్న, కాస్ టీటాకి రివర్స్ ఉంటుంది. కాస్ టీటాకి రివర్సే సెక్ టీటా అంటే 5/4 డైరెక్ట్ రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎవరు కావాలి ఇంకా కాట్ టీటా. కాట్ టీటా అంటే టాన్ టీటాకి రివర్స్. కాట్ టీటా అంటే టాన్ టీటాకి రివర్స్. ఇక్కడ టాన్ టీటా వాల్యూ ఉంది కదా, దానికి రివర్స్ చేసుకోండి 4/3 వస్తుంది. రైట్, చూడండి మనకు ప్రతి వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు సెక్ టీటా వచ్చేసింది, కాట్ టీటా వచ్చేసింది, కాస్ టీటా, టాన్ టీటా అన్నీ కనుక్కున్నాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ కనుక్కొని ఇప్పుడు కండిషన్ని రాసుకుంటాను. రైట్ నాన్న, చూడండి వాట్ ఈస్ ద కండిషన్? 3 tan theta minus 5 cos theta divided by sec theta plus cot theta equal to 3కి 3 సేమ్, 3 is a coefficient, దాన్ని ఏం చేయకండి. రైట్, ఇప్పుడు tan theta వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తాం. tan theta ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది చూడండి 3/4. రైట్, మైనస్కి మైనస్ 5 బ్రాకెట్ ఆఫ్ కాస్ theta వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇక్కడ ఉంది కాస్ theta 4/5 బ్రాకెట్ క్లోజ్ ఓల్ డివైడెడ్ బై సెక్ టీటా. సెక్ టీటా ఇక్కడ ఉంది చూడండి 5/4 ప్లస్కి ప్లస్ ఇక్కడ ఉంది కదా ప్లస్కి ప్లస్ కాట్ టీటా 4/3. రైట్ నాన్న, చూడండి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో చూడండి నాన్న, బై 1 చేసుకోండి. ఇక్కడ 3 3s 9, 1 4s 4 మైనస్ చూడండి ఇక్కడ డియర్ స్టూడెంట్ 5 5 క్యాన్సిల్ చేసుకో. ఇక్కడ న్యూమరేటర్ ఇది డినామినేటర్ కట్ అయిపోతే ఏం మిగిలింది? ఇక్కడ 4 మిగిలింది. సో ఏం నథింగ్ ఉంది కాబట్టి బై 1 తీసుకుంటున్నా ఓల్ డివైడెడ్ బై. చూడండి ఇక్కడ సో క్యాన్సిలేషన్ అంటే ఏం లేదు, అడిషనల్ ఉంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు మనం. సో ఒక స్టెప్ అయితే సేమ్ రాసుకుంటున్నాను, సెకండ్ స్టెప్లో నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. ఓకే, దిస్ ఈస్ ద డినామినేటర్ అండ్ దిస్ ఈస్ ద న్యూమరేటర్. రైట్, చూడండి ఇప్పుడు న్యూమరేటర్లో నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాను. 1 9 9 minus 4 4 16 by 4 1 4. Right, this is the numerator divided by denominator. 5 3 15 plus 4 4 16 by 4 3 12. రైట్ నాన్న, ఇలా స్టెప్ బై స్టెప్ చేయాలి, డైరెక్ట్ చేయొద్దు. చూడండి +9 - 16 అంటే ఎంత వస్తుంది? -7/4 డివైడెడ్ బై రైట్ నాన్న. సో ఇక్కడ చూడండి 15 + 16 ఎంత వస్తుంది మనకు అంటే 31. రైట్, 31 వస్తుంది.
డివైడెడ్ బై 12. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే -7/4 ఇంటూ సో 12/31 ఇట్లా రెసిప్రోకల్ చేసుకుంటాం డినామినేటర్. క్యాన్సిలేషన్ చేస్తే 4 1 జా 4 3 జా దెన్ ఈక్వల్ టు మైనస్ ఉంది ఇక్కడ 7 3 జా 21 -21/31. సో డియర్ స్టూడెంట్ మనకు ఫైనల్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ -21/31. దిస్ ఇస్ ద ఆన్సర్. క్యాన్సిల్ అవ్వదు, 31 ఈజ్ ద ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంత నాను. సో దేర్ ఫోర్ ఇక్కడ రాస్తాం చూడండి, 3 tan theta minus 5 cos theta divided by sec theta plus cot theta equal to -21/31. This is our final answer. సో డియర్ స్టూడెంట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకో లాస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, వాచ్ చేయాలి, లాస్ట్ వరకు వాచ్ చేయాలి. ఓకేనా? రైట్ నాన్న. ఎస్, నౌ వి ఆర్ గోయింగ్ టు ద 9th క్వశ్చన్. ఇఫ్ x equal to a sec theta and y equal to b tan theta, comma, then prove that x square by a square minus y square by b square equal to 1. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఇక్కడ మనకు x ఈక్వల్ టు ఇచ్చిండు, y ఈక్వల్ టు ఇచ్చి ఈ కండిషన్ని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ప్రూవ్ దట్ అంటే LHS ఈక్వల్ టు RHS తీసుకురావాలన్నమాట. చూడండి అన్న, గివెన్ దట్ గోయింగ్ టు ద సొల్యూషన్. ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నది కాపీ చేసుకుంటున్నాను. గివెన్ దట్ x ఈక్వల్ టు a sec theta, కామా y ఈజ్ ఈక్వల్ టు b tan theta. చూడండి, ఒక లాజిక్ ఉంది, ఒక ఫార్ములా అప్లై చేయొచ్చు మనం. సెక్ థీటాకి tan thetaకి ఒక పైథాగరస్ ఐడెంటిటీ ఉంటుంది, తెలుసా నాన్న మనకు? రైట్. సో we know that from the Pythagoras identity, secant square theta minus tan square theta equal to 1 అన్న. చూడండి, ఇక్కడ నుంచి సెక్ థీటా తీసుకురండి, ఇక్కడ నుంచి సెక్ థీటా తీసుకురండి. ఎలా రాయొచ్చు అంటే ఈ ఏని అటు పంపిస్తే ఏమొస్తుంది? సెక్ థీటా ఈక్వల్ టు x/a అయితే చూడండి అన్న, అర్థం చేసుకోవాలన్నా, ఏం లేదు, సెక్ థీటాకి సెక్ థీటా సేమ్ రాసుకున్నా. ఈ ఏని ఇటు పంపిస్తే ఏమొస్తుంది? x/a అవుతుంది. అండ్ ఇప్పుడు మనకు చూడండి tan theta చెప్పండి, ఇక్కడ నుంచి b టు పంపిస్తే ఏమొస్తుంది? tan theta ఈక్వల్ టు b టు పంపిస్తే ఏమొస్తుంది? y/b వస్తుంది, అంతే. సో మనకు సెక్ థీటా వచ్చింది, tan theta వచ్చింది. ఈ రెండు ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తా, ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తా. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఇక్కడ చూడండి, సెక్ థీటా ఈక్వల్ టు x/a, tan theta ఈక్వల్ టు y/b. ఓకేనా? రైట్ నాన్న. ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమొస్తుంది చూడండి, సెక్ థీటా ఇక్కడ ఉంది, ఇక్కడ కండిషన్ ఉంది కదా మనకు ఫార్ములా. సో ఈ ఫార్ములాలో నేను సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. ఇది పైథాగరస్ ఐడెంటిటీ అనమాట. రైట్. సెక్ థీటా ప్లేస్లో ఏం పెట్టాలి మనం? x/a, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, మైనస్కి మైనస్. సో tan theta వాల్యూ ఏముంది ఇక్కడ మనకు? y/b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. రైట్. చూడండి డియర్ స్టూడెంట్, వచ్చేసింది ఆన్సర్ మనకు. సో సపరేట్ చేసుకోండి, x²/a² మైనస్ y²/b² ఈక్వల్ టు 1. చూడండి, సింపుల్ నాన్న, చాలా ఈజీ క్వశ్చన్. చూడండి కండిషన్ వచ్చేసింది చూడండి మనకు. రైట్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ప్రూవ్ దట్, హెన్స్ ప్రూవ్ నాన్న. సో మీరు లాస్ట్కి హెన్స్ ప్రూవ్డ్ అని రాసేయండి. రైట్. సో డియర్ స్టూడెంట్ మీకు అర్థమైంది కదా. సో నేను 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ SQs ఎక్స్ప్లెయిన్ చేసినాను మీకు. సో డియర్ స్టూడెంట్ ఇంకా పార్ట్ 7 కూడా చేస్తాను, ఇంకా వీడియో చేస్తూనే ఉంటాను. ట్రిగోనోమెట్రిక్ నుంచి మనకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వాచ్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తూ ఉండండి. సో బాయ్ డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.